పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమాతో బిజీగా ఉన్నాడు. మరోవైపు మరో ఉద్యమానికి రెడీ అవుతున్నాడు. పవర్ స్టార్ మరోసారి పొలిటికల్ స్టార్ గా మారాడు. ఆయన సినిమాలతో పాటు రాజకీయాలని కూడా సీరియస్ గా తీసుకుంటున్నాడు. మళ్ళీ పొలిటికల్ గా బిజీ అవుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు కాటమరాయుడు షూటింగ్ లో పాల్గొంటున్నాడు. మరోవైపు పొలిటికల్ గా బిజీ అవుతున్నాడు. గత 2 ఏళ్ల నుంచి ఆయన రాజకీయ రంగంలో ఉన్నాడు. కానీ తాజాగా ఆయన మళ్లీ పొలిటికల్ హీట్ పెంచేస్తున్నాడు. Action. 2014 కి ముందు జనరల్ ఎలక్షన్స్ కి ముందు నుంచే పొలిటికల్ గా యాక్టివ్ గా మారాడు పవర్ స్టార్. అయితే సర్దార్ గబ్బర్ సింగ్ విడుదలైన తర్వాత పొలిటికల్ గా కొంత హంగామా తగ్గించాడు. సినిమాల దూకుడు పెంచాడు. వరుసగా 3 సినిమాలు ఒప్పుకున్నాడు. ఈ సినిమాలన్నీ పూర్తయిన తర్వాతే ఆయన తన జనసేన పార్టీ మీద దృష్టి పెడతాడని అంతా భావించారు. అయితే సడన్ గా ఇప్పుడు పవర్ స్టార్ ప్రతి సామాజిక రాజకీయ అంశంపై స్పందిస్తున్నాడు. మార్పు కొరకు తల ఎత్తి ప్రశ్నించే హక్కే ఈ జనసేన. కళ్ళు తెరిచి ఎలుగెత్తి గుళ్ళు కడగ యువ శక్తి నిలదీసే హక్కే ఈ జనసేన. ఒకవైపు కాటమరాయుడు సినిమా షూటింగ్ లో పాల్గొంటూనే ఉద్దానం కిడ్నీ సమస్య బాధితుల్ని కలిశాడు. తనని కలిసేందుకొచ్చిన పోలవరం నిర్వాసితుల గురించి స్పందించాడు. రీసెంట్ గా ట్విట్టర్లో ప్రతిరోజు కొన్ని ప్రశ్నల్ని సంధిస్తున్నాడు. జల్లికట్టు గురించి వరుసగా ట్వీట్లు చేశాడు. ఇప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా గురించి ఒక మ్యూజికల్ ఆల్బమ్ తీసుకొస్తున్నాడు. అలాగే జనవరి 26న వైజాగ్లో ఆంధ్ర యువకులు నిర్వహిస్తున్న ఉద్యమానికి తన సపోర్ట్ ప్రకటించాడు. దీనికోసం కాటమరాయుడు షూటింగ్ ని కూడా కొద్ది రోజులు బ్రేక్ ఇస్తున్నాడు. పవర్ స్టార్ కాటమరాయుడు సినిమాని వచ్చే నెలలో మొత్తం పూర్తి చేయాలని భావించాడు. అది పూర్తయిన వెంటనే త్రివిక్రమ్ సినిమా షూటింగ్ లో పాల్గొనాలని ప్లాన్ చేశాడు. అయితే ఇప్పుడు పొలిటికల్ గా బిజీ కావడంతో ఈ రెండూ కొంత ఆలస్యం కానున్నాయని సమాచారం. అయితే సినిమాల విడుదల తేదీలు మాత్రం మారబోవట. Action.